హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వెరైటీ రెసిపీ అండి. దీన్ని కావాల్సింది వంకాయ అండి, బజ్జి వంకాయలు అంటారు. ఇవి ఒక అరకిలో 3 వచ్చాయి, ఒక చిన్నది 2 పెద్దవి వచ్చాయి. ఈ 2 పెద్దవి కూడా నేను పులుసు పచ్చడిని చేశాను. చాలామంది కొంతమంది దీన్ని పులుసు పచ్చడి అంటారు, కొంతమంది ఏమో పచ్చి పులుసు అంటారు. మరి మీరేమంటారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి శుభ్రంగా కడిగేసి వాటికి లైట్గా నెయ్యి రాసి, నెయ్యి కానీ నూనె కానీ రాసి పొయ్యి మీద కాల్చేసి అవి రెడీ చేసుకోవాలి. మనం దీనికి కావాల్సిన అంటే 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అలాగే బెల్లం, చింతపండు గుజ్జు, కొత్తిమీర అండి. తర్వాత వీటిని కాల్చి రెడీ చేసుకుని ఇవి చల్లారేలోపు మనం ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో ఆవాలు, మెంతులు, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకుని అవి వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు రెడీగా ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు తరిగి వేసుకోవాలి. అలాగే నేను చింతపండు గుజ్జు వేసండి. మీరు చింతపండు నానబెట్టుకుని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. వేసుకుని గుజ్జులా వేసుకోవాలి. నేను గుజ్జు అని చెప్పి దాంట్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసాను. అది ఉడికేలోపు మనం ఈ కాల్చి ఉంచిన వంకాయని ఈలోపు చల్లారితే వాటి పై పుట్టంతా తీసేసి మనం నీళ్ళు తడి చేయి పెట్టుకుని దాంట్లో పొడి తీయాలి. దానివల్ల ఏంటంటే తొందరగా తీయడానికి కూడా వీలవుతుంది, తొందరగా కూడా చల్లారుతుంది, వేడి తగలదు. ఇది తీసిన దాంట్లో ఇవన్నీ ఒలుచుకుని లోపల పురుగులు లేకుండా చెక్ చేసేయాలి. ఒక్కోసారి బాగానే ఉంటే ఒక్కోసారి పురుగు ఉంటే కనుక చూసుకుని చెక్ చేసుకుని అవి తీసేసేయాలి. దీనిలాగా మొత్తం కూడా తీసుకుని వెంటనే మనం ఈ రెడీగా చింతపండు వేసిన గిన్నెలోనే ఇది కూడా వేసేసి, ఆల్రెడీ మనం నీళ్ళు పోసామంటే ఇంకా నీళ్ళు కూడా అక్కర్లేదు. దాంట్లోనే ఈ గుజ్జంతా వేసేసి పచ్చిమిరకాయలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా బెల్లం, మనం కొంతమంది స్వీట్ తినేవాడు కొద్దిగా తక్కువ వేసుకున్నారు, స్వీట్ తినేవాడు సరిపడా బెల్లం. నేను సుమారుగా ఒక 50 గ్రాముల వరకు వేసానండి. మీ స్వీట్ని బట్టి మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. చాలామంది ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకుంటారండి. వేసుకుని ఇది బాగా 3-4 సార్లు తెల్లిన తర్వాత అంటే పొంగి వచ్చిన తర్వాత దీన్ని కొత్తిమీర గార్నిష్ చేసి తీసుకోండి. ఇదివరకు ఏంటంటే పూర్వకాలంలో అట్లా అప్పుడు చేసుకునేవాళ్ళు. అలాగే చవితి ఉపవాసాలు ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉండి మరుసటి రోజు తరిగిన కూర తిన్నప్పుడు ఉల్లిపాయ లేకుండా ఇలా పచ్చి పులుసు అని చేసుకుంటారండి. అట్లా తగ్గప్పుడు పచ్చి పులుసు, గోంగూర పచ్చడి, కంది పచ్చడి ఇవి చేసుకుని తింటారు. తెలంగాణ తిని ఊగుతారండి. ఇది చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ నేబర్స్ కూడా వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. వాళ్ళు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇదిగో దీన్ని ఇలా సర్వ్ చేసుకోండి. ఇది చక్కగా చలికాలం అలాంటప్పుడు అయితే 2 రోజులు కూడా ఉంటుందండి, పాడవదు. ఇవి ఏంటంటే ఎక్కువగా జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగపడే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.